ప్రియుల సమయంలో ప్రభు యొక్క పరిశుద్ధమైన ప్రశస్తమైన శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న పవిత్రమైన బలలో మనందరం కూడా యోగ్యమైన రీతిలో ప్రవేశించడాను పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి కొన్ని భాగాలను మనం ధ్యానించుకుందాం. అందుకు యోహాను రాసిన సువార్త మనం తీసుకుందాం. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుంచి 19 వచనాలు మనం మార్చి చదువుదాం. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుంచి 19 వచనాలు మనం మార్చి చదువుదాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగ్గా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పెను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించున్నావని అతన్ని అడిగెను. నన్ను ప్రేమించున్నావని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగినవాడు, నిన్ను ప్రేమిస్తున్నావని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహింపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనెను. ఆమేన్. ప్రభు సాయంగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పాదాలకు స్తుతి వందన చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీరు నిత్యము నిలిచిండు బలియాగంగా మా పాప విమోచన కొరకు నాయన మిమ్మల్ని మీరు ఇష్టపూర్వకంగా సమర్పించుకున్న దేవుడు అయినందుకు వందనాలు. ఆ మేరకు మీ యొక్క శాశ్వతమైన అపారమైన దేవా నిత్యము నిలిచిండు ప్రేమను క్రియల రూపంలో మీరు వ్యక్తపరిచారు. వందనాలు. ఆ మేరకు మాపై దాడి చేసి పాప శాపగ్రాహిగా ఉన్న నా జీవితంలో ప్రవేశించి అపవాదిని మీరు బంధించిన విధానం కొరకు వందనాలు. అంతేకాకుండా మీరు అనుగ్రహించిన రక్షణ బట్టి మేము స్తుతించుకుంటూ, రక్షణలో తొట్టిల్లకుండా కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడిగా నా హృదయంలో ప్రభువా మీరు అధిష్ఠించిన విధానం కొరకు కూడా మేము స్తుతించుకుంటున్నాను. ఈ మేరకు మీ బలియాగాన్ని బట్టి మేము స్తుతించుకుంటూ, ఈ సమయంలో ఆ యొక్క మీ బలియాగానికి సాదృశ్యంగా ఉన్న పవిత్రమైన బలలో యోగ్యమైన రీతిలో మేము ప్రవేశించాలని మీ ఉద్దేశమైనందుకు వందనాలు. ఆ మేరకు మేము అనునిత్యం కూడా ఆత్మీయంగా ఉద్యమం పడాలని, మీ సాక్షులుగా ప్రభువా మీ యొక్క సారూప్యంలోకి ఎదుగుతూ దేవుని కుమారులుగా ఈ లోకంలో జీవించాలని మీ ఉద్దేశాన్ని మా పట్ల మీరు నెరవేరుస్తూ వస్తున్నందుకు మీకు వందనాలు. ఈ సమయంలో కూడా ప్రత్యేకమైన మీ కృప కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాను. ప్రభువా, నన్ను మరుగుపరచండి. లేఖన సత్యాలు మీవి, సంఘానికి శిరస్సు మీరు, మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన మీ ప్రజల ముందు నిలబడే యోగ్యతను మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాను. నన్ను మరుగుపరచమని, మీ స్వరముగా, మీ బోరుగా, మీ సాధనం, మీ శబ్దముగా నన్ను ఉపయోగించుకొని మీరు మహింపొందమని మీ ప్రియకుమారుడు మా ప్రభుని యేసయ్య వారి శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకొంచున్న తండ్రి. ఆమేన్. ప్రియులారా, సమయంలో ప్రభు ఒక వ్యక్తిని ఉద్దేశించి ప్రత్యేకంగా అడుగుతున్నాడు. ఆ వ్యక్తినే కాదు, ఈ ప్యాసేజీని మనకు అన్వయించుకుందాం. ఇది ధ్యానిస్తున్న సమయంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికంటే ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు, వీరందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు అడగవచ్చు, ఎందుకు నిన్ను ఎక్కువగా ప్రేమించాలి అని ప్రశ్నించే ధైర్యం మనకుందా? ఒక్కసారి ఆలోచించాలి. వీళ్ళందరికంటే నేను ఎందుకు నిన్ను ఎక్కువగా ప్రేమించాలి అనే ధైర్యం ఎవరికైనా ఉందా? మన జీవితాన్ని ఒకసారి నా మటుకు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేను నిజంగా అందరికంటే ఎక్కువగా ప్రేమించబద్దుడై ఉన్నాను. ఎందుకంటే నా సంగతి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ప్రభువే కలుగజేసుకొని ఆయన పడిన స్థలంలో నుంచి ఆయన లేవనెత్తకపోతే ఈరోజు మీ ముందు ఉండేవాడిని కూడా కాదు.
కాబట్టి పాపము శాపము అనేది మనిషి హృదయంలోకి తీసుకురావచ్చు కానీ దాంట్లోంచి విడుదల మాత్రం పొందలేడు. కారణం ఏమనగా అది అలాంటిది క్రూరమైందన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ ఏ వ్యక్తిని అడుగుతున్నాడు అన్న విషయాన్ని ఒకసారి ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ మనం చూస్తాం. ఎందుకనగా మెయిన్ మెసేజ్కి వెళ్ళక మునుపు ఏ వ్యక్తిని అడుగుతున్నాడు అనేది ఇక్కడ మనం చూస్తాం. ఈ పేతురుకు కొన్ని ప్రత్యేకమైన ప్లస్ ఉన్నాయి, మైనస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించగలిగితే ఈ పేతురు అనే ఈ యొక్క వ్యక్తి క్రీస్తు ప్రభు ద్వారా మొట్టమొదటిగా శిష్యుడిగా పిలువబడిన వ్యక్తిగా మనం చూడగలం. సరే, శిష్యుడిగా పిలిచారు. 3.5 సంవత్సరం క్రీస్తు ప్రభుతో పాటు ఆయన సహచరుడిగా తిరిగాడు, శిష్యుడిగా ఆ హోదా అనుభవించాడు. ఆయన చేసిన మహత్కార్యాలు, ఆశ్చర్యకార్యాల్లో చూశాడు, అనుభవించాడు కూడా. ఇంకా చెప్పాలంటే ఒక క్రీస్తు ప్రభుకున్న ఇన్నర్ రింగ్ అనగా ఆంతరంగిక శిష్యుల్లో ఒకటిగా కూడా ఉన్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ఇంతగా ఎలివేటెడ్ పొజిషన్లో ఉన్న ఈ యొక్క పేతురును ఈ మాట అడగాల్సిన అవసరం ఏమొచ్చింది క్రీస్తు ప్రభువుకు అన్న విషయాన్ని మనం ఒకసారి ఆ బ్యాక్గ్రౌండ్ను మనం చూస్తాం. ఈ అడుగుతున్న ఈ సమయం సందర్భం మనం చూస్తే తిబిరియా సముద్రం, ఆయన ఒక్కడే కాదు అక్కడ ఉంటున్నది, ఆయనతో పాటు ఇంకా 6 మంది శిష్యులు ఉంటున్నారు. వీరందరినీ తీసుకొచ్చేసాడు. ఇక మనం ఆయనైతే మరి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడని చెప్పి మనం వింటున్నాం. ఆయా రీతులుగా ఆయన దర్శనం మనం పొందుతూ వస్తున్నాం. కానీ నమ్మిక మాత్రం లేదు. కాబట్టి తిరిగి మనం వృత్తిలోకి వెళ్ళిపోదామని చెప్పి వలలు తీసుకున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కానీ రాత్రంతా ఆ వృత్తిలో ప్రావీణ్యత పొందారు. గత కాలంలో రాత్రంతా శ్రమపడ్డా కూడా ఏమాత్రం కూడా ఫలితం లేని స్థితి మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఇందులో నుంచి మొట్టమొదటి పాఠం మనం నేర్చుకోవాల్సింది ఏంటనగా మన సృష్టికర్తకి నిర్మాణకుడి యొక్క ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు మనం గ్రహించగలిసిన వారంగా ఉన్నాం. ఆ గ్రహణ లేనప్పుడు అది మనం ప్రయాస లేకపోతే మన ఎఫర్ట్స్ అన్నీ కూడా అవి గాలికి పోరాడినట్టుగా ఉంటాయే కానీ ఫలితం ఇచ్చేవాటిగా ఉండవు. ప్రతి మానవుని పట్ల దేవుని యొక్క ప్రణాళిక సంపూర్తిగా దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇది 139వ కీర్తనలో మనం గ్రహించగలం. ఈ ప్రణాళికలో ఎన్నో ప్రాముఖ్యమైన ఉద్దేశాలు నీ పట్ల కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాలు నీ జీవితానికి ఎంతో మేలుకరం, క్షేమకరం కూడా. అవన్నీ కూడా నెరవేర్చడానికి ప్రభు సమర్థుడు. కానీ నెరవేర్చగలిగిన దేవుడు నీ జీవితంలో ఏ స్థితిలో పెట్టుకొని ఉన్నావు, నీ హృదయంలో ఆయన మొట్టమొదటి స్థానంలో ఉండాలని చెప్పి ప్రభు యొక్క ఉద్దేశంగా మనం గమనించగలం. ఇప్పుడు మనం చూస్తే ఆదికాండంలో మనం గమనించగలిగితే ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము దేవుని పిలిచినట్టుగా మనం చూడగలం. 12వ అధ్యాయం నుంచి ఎన్నో అప్ అండ్ డౌన్స్లో అబ్రహాము కొనసాగాడు తన ఆత్మీయ జీవితంలో. కడవటికి ఇష్మాయేల్ని కూడా పంపించేశాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. కానీ 22వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? నీకు ఒక్కడైన కుమారుడు, నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకే నాకు కావాలి బలిగా. ఎందుకు అడుగుతున్నాడు? అబ్రహాముకు 12వ అధ్యాయంలో చేయబడిన వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలు విడుదల చేయాలంటే అబ్రహాము జీవితంలో ఉన్న అడ్డుబండలన్నీ కూడా తొలగిపోవాలి. అడ్డుబండలతో పాటు ఆశీర్వాదాలతో ఆయన ముందు కొనసాగలేడు. కాబట్టి ప్రియులారా, ఎవరి ద్వారా అయితే నువ్వు ఈ కృప పొంది ఉన్నావో ఆ దేవుని మర్చిపోయి పొందిన వాటిని ప్రేమించడం ప్రారంభించినప్పుడు ప్రభు తప్పనిసరిగా ఆ యొక్క పొందిన వాటిని తీసివేయడానికి ఇష్టపడడు. ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం, ఆయన ఇచ్చినటివి తీసివేసే దేవుడు కాదు. కుమారుని బలియాగంగా అర్పించడానికి అబ్రహాం తీసుకుపోయినప్పుడు కత్తి పైకెత్తినప్పుడు ఏమన్నాడు? ఇందు మూలముగా నీవు దేవునికి భయపడవాడు అని చెప్పి నేను గమనిస్తూ వస్తున్నాను. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నిన్ను ఆశీర్వదించక మునుపు దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి, దేవుణ్ణి అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి. అన్నిటికంటే ఈరోజు ప్రియులరా, తల్లి గర్భంలో ఇచ్చి భూమి మీద అడుగు పెట్టేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుపోం. ఇవన్నీ కూడా అందరికీ బాగా తెలుసు. లేఖన సత్యాల ద్వారా అనేక సార్లు ఈ రెఫరెన్స్లు మనం చూస్తూ వస్తున్నాం. ఈ మధ్యకాలంలో మనం క్షేమంగా జీవించేదానికి సమస్తము ధారాళముగా దయచేసే దేవుడు నీ హృదయంలో ఏ స్థానంలో ఉన్నాడనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయంగా పేతురును ప్రశ్నిస్తున్న దేవుడు నిన్ను కూడా ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ పేతురు బ్యాక్గ్రౌండ్ కొద్ది నిమిషాలు మనం గమనించగలిగితే ఇక్కడ మనం చూస్తాం. చూడండి, మత్తయి రాసిన సువార్త మనం తీసుకుందాం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం. 16వ అధ్యాయంలో
13వ వచనం నుంచి గమనించగలిగితే, మనిషి కుమారుడు ఎవరని చెప్పి జనులు అనుకుంటున్నారు అని చెప్పి ప్రభు వేసిన ప్రశ్నకు పేతురు స్పష్టంగా జవాబు చెప్తున్నాడు, సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. అప్పుడు ప్రభు ఏమని చెప్తున్నాడు, ఇది తండ్రి ద్వారా నీకు బయలుపరచబడింది తప్ప ఈ రక్తమాంసం ద్వారా బయలుపరచబడలేదు. అదే సమయంలో ప్రభు ఉద్దేశించి చెప్తున్నాడు, ఆయన శ్రమ పొందాలని, సిలువేయబడాలని, ఆ తర్వాత ఆయన పునరుద్ధరణ అవుతాడని కూడా శిష్యులకు బోధిస్తూ వస్తున్నాడు. కానీ ఈ శ్రమ నీకు దూరమవును గాక అని చెప్పి పేతురు స్పష్టంగా చెప్తున్నప్పుడు ప్రభు ఏమని చెప్పాడు, సాతానా నా వెనక్కి వెళ్ళు. కాబట్టి ప్రియులారా, ఒక తొట్టు దేవుని ఆత్మచేత నింపబడాలని పేతురు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా దేవుని ఆత్మచేత నింపబడకుండా అపవాది అడ్డుపరుస్తున్న పరిస్థితులను మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా పాపం చేసే ప్రతి వ్యక్తి కూడా ఇష్టపూర్వకంగా పాపం చేస్తాడని నేను అనుకోను. కానీ రక్తమాంసంలో ఉన్న వ్యక్తి రక్తమాంసంలో ఇచ్చే చేత ఏడవబడి పాపానికి ప్రేరేపించబడి అది పదే పదే చేస్తూ ఎంత కన్నీళ్లు విడుస్తూ వ్యక్తిగతంగా ఎంత కన్నీళ్లు విడుస్తాడో గమనించగలం. అయినప్పటికీ కూడా ఆ పాపానికి ప్రేరేపించబడుతూనే ఉన్నాడు. కారణం ఏంటి? ఆ పాపం నుంచి విడుదల ఇవ్వడానికి క్రీస్తు రక్తం మాత్రమే సరిపోయింది. ఆ విలువ కట్టలేని రక్తాన్ని, లేకపోతే ఆ ప్రశస్తమైన రక్తాన్ని ఆశ్రయించే స్థితి అనేక మందికి లేదు. అందుకనే ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం, సాతానా నా వెనుకకు వెళ్ళు, నువ్వు అభ్యంతర కారణంగా ఉన్నావని చెప్పి చెప్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళి చూస్తే చూడండి, మత్తయి రాసిన సువార్తలోనే 26వ అధ్యాయాన్ని మనం తీసుకుందాం. 26వ అధ్యాయము చివరి వచనం మనం గమనించగలిగితే, ఆయన ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకువెళ్ళాడు. గెత్సెమనే తోటలో క్రీస్తు ప్రభు వారు రోమన్ సైనికుల చేత పట్టబడ్డాడు. గెత్సెమనే తోటలోకి తీసుకువెళ్ళారు. ప్రధాన యాజకుల ముందు నిలబెడుతూ వస్తున్నారు. శిష్యులందరూ కూడా పారిపోయారు. ఆ సమయంలో చూడండి, ఆయన దూరం నుంచి వెంబడిస్తున్న పేతురు, నేను చనిపోయినా సరే నేను వెంబడించడానికి మాననని చెప్పిన పేతురు ప్రభు చేత హెచ్చరించబడ్డాడు. 3 సార్లు నువ్వు అబద్ధం చెప్తావని కూడా. అది నిరూపించబడిన తర్వాత ఆయన ఏం చేశాడు? చెప్తే చెప్పినానులే, ఆయన సరే ఇక ఆయన్ని మరణానికి అప్పగిస్తారు, నా పాటికి నేను వెళ్ళొచ్చని అనుకోవచ్చు కదా. అక్కడ మనం గమనించగలిగితే చివరి వచనం చూడండి, 75వ వచనం. వెలుపలికి పోయి సంతాపడి ఏడ్చెను. పిల్లరా, ఒక తొట్టు అపవాది చేత వెరిపించబడుతున్నాడు, ఒక తొట్టు ప్రభు యొక్క ఆ యొక్క ఆత్మచేత సంధించబడాలనే ఆశ అతనికి ఉంది. ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం, ప్రభువును ప్రేమించే హృదయం ఉంది కాబట్టి ఆయన వెలుపలికి వెళ్ళి సంతాపడి ఏడ్చాను. అవును, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను. ఇదే స్థితి యూదా ఇస్కరియోతు పొందలేకపోయినాడు అన్న విషయాన్ని కూడా ఈ సమయంలో మనం గుర్తు చేసుకోగలం. ఇంకొంచెం మనం ముందుకు వెళితే గమనించండి, మార్కు రాసిన సువార్త మనం తీసుకున్నాం. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం. క్రీస్తు ప్రభు పునరుద్ధరణై లేచాడు. ఈ వార్త మొట్టమొదట మగ్దలేనే మరియకు ప్రత్యక్షపరచబడింది. ఆ తర్వాత పేతురు కూడా సమాధి దగ్గరికి వెళ్ళాడు, బాగానే ఉంది. కానీ ప్రియులరా, 40 దినాలు ఆ రీతిగా సజీవుడైన ప్రభువు ఆయా రీతులుగా తన ప్రియులను దర్శిస్తూనే వచ్చాడు. కానీ నమ్మలేకపోవడానికి కారణం ఏంటి? ఈయన సజీవుడు, కానీ ఆయన ఏమీ రూపం మార్చుకోలేదు, లేకపోతే ఆయన ప్రత్యక్షతలో మార్పు ఏం లేదు, ఆయన మాటల్లో మార్పు ఏం లేదు. ఆ రీతిగా ఎంతగా శిష్యులను ప్రేమిస్తున్నారో అంతగా ప్రేమిస్తున్న స్వభావాన్ని వాళ్ళు గమనించగలరు. కానీ ప్రభు యొక్క ప్రత్యక్షతను అర్థం చేసుకోలేం లేదు, గ్రహించడం లేదు. ప్రభు సజీవుడని నమ్మలేకపోతున్నారు. అందుకనే చూడండి, ఇక్కడ మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం గమనిస్తే, నమ్మనందున హృదయ కాఠిన్యము అంటే అర్థం ఏమిటి? మాటలు ఎన్ని చెప్పినా సరే, దైవ గ్రంథంలోంచి ఎంత బోధించినా సరే, వాళ్ళ ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. అది ప్రీ కన్సీవ్డ్ డెసిషన్స్ అంటారు. అనగా ఆయనతో పాటు తిరిగే టైం అయిపోయింది,
ఆయనతో పాటు సంచరించే సమయం పూర్తయిపోయింది. ఆయన పని ఆయన పూర్తి చేసుకున్నాడు. ఇక మా పని మేము ప్రారంభించాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారే తప్ప ప్రభు యొక్క ప్రత్యక్షతను అపేక్షించే హృదయం మాత్రం లేదు. కాబట్టి ప్రభు 40 దినాలు వాళ్ళని దర్శిస్తూ ఆయా రీతులుగా ప్రభు సజీవుడని తను ప్రత్యక్షపరుచుకుంటున్నప్పటికీ కూడా ఆ హృదయం గ్రహించలేని పరిస్థితిలో ఉన్నది. కారణం ఏమనగా ఆ హృదయంలో పాప వ్యవస్థ పనిచేస్తున్నది. పిల్లలు, ఆ హృదయంలో పాప వ్యవస్థ పనిచేస్తున్నంత వరకు కూడా ఎంతమంది నీకు బోధించినా సరే ఆ హృదయంలోకి ఆ వాక్యమనే విత్తనం విత్తబడదన్న విషయాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళదాం. ఆ తర్వాత ఇంకొంచెం మనకు ముందుకు వెళితే గమనించండి, లూకా రాసిన సువార్త మనం తీసుకుందాం. 24వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం. ఈ 24వ అధ్యాయంలో ఇంకా కొన్ని మాటలు మనం గమనించగలం. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం. ఇక్కడ ఎవరెవరికి ఆయన ప్రత్యక్షమయ్యాడు అన్న విషయాన్ని అక్కడ సీక్వెన్స్గా వ్రాయబడినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇక్కడ మనం గమనించగలిగితే చూడండి, 36వ వచనం నుంచి మనం చూస్తాం. ఈ మాటలు 3 సార్లు చెప్పినట్టుగా కూడా ఆ ప్యాసేజ్లో మనం చూడగలం. తర్వాత ఏమని చెప్పాడు? చాలండి. తర్వాత 41వ వచనం వాళ్ళు గమనించగలిగితే ప్రభు మాటలు విన్న తర్వాత వారు సంతోషించారు, ఆశ్చర్యపడారు, అంతేగాని నమ్మడం మాత్రం లేదు. కాబట్టి ఆ హృదయ కాఠిన్యము ఎంతవరకు తీసుకుపోతుందో ఒక విశ్వాసిని. వాక్యం వింటుంటే సంతోషిస్తారు, వాక్యంలో ఆనందిస్తారు, వాక్యాన్ని ప్రేమిస్తారు, వాక్య ప్రకారం మాత్రం జీవించరు. అందుకని పాప జీవితంలో నుంచి విడుదల పొందలేకపోతున్నారు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు తిబిరియా సముద్రం వరకు ఎత్తుకుంటూ రావాల్సిన అవసరత ఏమొచ్చిందన్నది మనం చూస్తూ వస్తున్నాం. 40 దినాలు ఆయన దర్శిస్తున్నప్పటికీ కూడా ఆ శిష్యుల యొక్క హృదయ కాఠిన్యతను బట్టి, వాళ్ళ అపనమ్మకత్వాన్ని బట్టి, అంతేకాకుండా వాళ్ళు ఆయన చూసి సంతోషిస్తున్నారు కాబట్టి, కానీ ఆయన పునరుద్ధరణ అయినాడు అన్న విషయం మాత్రం బయటికి తీసుకురాలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకనే ఇంకొక మాటను మనం గమనించగలిగితే చూడండి, 44వ వచనం. చాలండి. అక్కడ మనం గమనించగలిగితే చూడండి, చివరి వరకు మనం చూస్తాం. 45వ వచనంలో లేఖనములు గ్రహించినట్లుగా తెరిచెను. కాబట్టి ప్రియులరా, వాక్యాన్ని ధ్యానించక మునుపు అయితే, వాక్యాన్ని చదవక మునుపు మన హృదయాన్ని సిద్ధపరచుకోవడం, ప్రార్థనతోనే మన హృదయాన్ని సిద్ధపరచు. అందుకని అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఆయా రీతులుగా చాలామందికి చదువులేని పరిస్థితులు ఉన్నాయి. కానీ గత కాలంలో ఉన్న ప్రవక్తల లేఖనాలు, గత కాలంలో ఉన్న ఆ యొక్క ధర్మశాస్త్రం గ్రహించడానికి అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. వారి హృదయాన్ని, వారి మనసును ప్రభువు తీర్చినట్టుగా మనం గమనిస్తూ వస్తున్నాం. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నాడు గమనించండి. 48వ వచనం నుంచి ఎస్. కాబట్టి నిజమైన క్రైస్తవత్వం ఎప్పుడు ప్రారంభమవుతుంది? వాక్యం వింటే కాదు, వాక్యాన్ని చదివితే కాదు, వాక్యాన్ని ప్రేమిస్తే కాదు. ప్రభువా, నా పాప విమోచన కావాలి, పాప విమోచన క్రయధనంగా మిమ్మల్ని మీరు సమర్పించుకున్నారు. పాప వ్యవస్థ అనే చేదైన వేరు తిరిగి నాలో మొలవకుండా సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడిగా నువ్వు నన్ను దర్శించాలి. పరిశుద్ధాత్మ దేవుడిగా నీ ఆత్మతో నన్ను నింపాలి. మరొకసారి తొట్టిల్లకుండా నువ్వు కాపాడాలి. ప్రియులారా, ఈ ప్రార్థన మనం చేయగలిగితే తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసించడానికి ఇష్టపడతాడు. అప్పటి నుంచే నిజమైన నీ క్రైస్తవ విశ్వాస జీవితం ప్రారంభమవుతుంది. అప్పటి వరకు నువ్వు పాప విమోచన పొందని రీతిలో ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి వచ్చినా, ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా దేవుని యొక్క ధన్యతలు నువ్వు అనుభవించలేవు మన జీవనయాత్రలు. ఇది పేతురు ద్వారా మనం నేర్చుకుంటున్న ఒక ప్రాముఖ్యమైన సత్యం. అందుకనే ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం, వారి హృదయం తెరవబడింది. వారు లేఖన సత్యాలు గ్రహిస్తూ వస్తున్నారు. ప్రభువుని చూసి తిరిగి సంతోషించడం ప్రారంభించారు. అయినప్పటికీ కూడా ప్రభు ఏమని చెప్పాడు?
యెరూషలేములో ఎదురు చూడండి. ఈరోజు నూతన నిబంధన క్రమంలో యెరూషలేం దేని చూపిస్తున్నది? సంఘ సమృద్ధి. సంఘ సమృద్ధిలోనే ఈ పరిశుద్ధాత్మ నింపుదలను నువ్వు పొందగలవు. సంఘానికి వేరుగా ఉండి సంఘానికి నువ్వు వేరుగా ఏర్పరచుకున్న తర్వాత అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన నీ ఆత్మీయ ఉద్యోగం కొరకు ఏర్పాటు చేయబడిందన్న విషయాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళదాం. అందుకనే ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం, దేవుని యొక్క అనగా క్రీస్తు ప్రభు యొక్క మాటను శిష్యులందరూ కూడా అంగీకరించినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి యెరూషలేములో ఎదురు చూడక మునుపు పేతురుని దర్శించిన ప్రభు ఈ యోహాను రాసిన సువార్త ఇప్పుడు మనం తీసుకున్న ప్యాసేజీలో ఉన్న మాటలు వాళ్ళు యెరూషలేములోకి వెళ్ళక మునుపు జరిగిన సందర్భంగా మనం చూస్తూ వస్తున్నాం. 3 విషయాలను ప్రభు అడుగుతున్నాడు. వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మొట్టమొదటిగా చెప్తున్నాడు కదా, నా గొర్రె పిల్లలను మేపం. రెండవదిగా వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అనే మాట కాకుండా వీరు అక్కడ రెండవదిగా మనం చూడగలిగితే చూడండి, నీవు నన్ను ప్రేమిస్తున్నావా. కారణం ఏంటి? ఆ గొర్రె పిల్లలు కూడా ఎదిగి పెద్దవై పేతురు యొక్క ఆత్మీయ అనుభవంలో పాలు పంపులు పొందుతూ ఆయన ప్రేమించడానికి వారు సిద్ధపరచబడాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి నా గొర్రె పిల్లలను కాయము. మూడోదిగా చెప్తున్నాడు, నా గొర్రె పిల్లలను మేపు. పిల్లరా, వీటికి ఉన్న డిఫరెన్సెస్ మనం చూస్తాం ఇప్పుడు. కానీ ఈ డిఫరెన్సెస్ చూడక మునుపు ఈ ఆత్మీయ అంతస్తుకు పేతురు ఎదిగింప చేయడానికి, అంతేకాకుండా ఆడున్న శిష్యులందరూ కూడా ఆత్మీయ అంతస్తుకు ఎదగాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఆయన ఏమని చెప్పాడు అక్కడ మనం గమనించగలిగితే చూడండి, ఇది లూకా రాసిన సువార్తలో చివరి అధ్యాయంలో రాయబడి ఉన్నది. అంతేకాకుండా అపోస్తల కార్యం 1వ అధ్యాయం మనం చూస్తే చూడండి, మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి అవపడుచు సజీవుడిగా కనపరుచుకున్నాడు. యెరూషలేము నుంచి వెళ్ళక వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఆ తర్వాత గమనించండి 8వ వచనం, సాక్షుల యందురు. ఇప్పుడు ఎలివేటెడ్ పొజిషన్. శిష్యులు కాదు, ప్రభుకు కావాల్సింది సాక్షులు. అంటే అర్థం ఏమిటి? ఆయన సజీవుడిగా ఎరిగిన వాళ్ళు కావాలి, ఆయనతో అన్యోన్యమైన సహవాసంలో నడుస్తున్న వాళ్ళు కావాలి, ఆయన ప్రతిరోజు తన వ్యక్తిగత జీవితంలో అనుభవిస్తున్న వాళ్ళు కావాలి తప్ప కేవలం 4 మాటలు చదివి 4 చెప్పేవాళ్ళు ప్రభుకు అవసరం లేదండి. నువ్వు అది పర్సనల్ టేస్ట్ అనుభవించిన తర్వాతనే వ్యక్తిగత అనుభవం కలిగిన వాడు మాత్రమే క్రీస్తు ప్రభుని గురించి బోధించాలని దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియులారా, అక్కడ మనం గమనించాల్సింది ఏంటి తెలుసా? యెరూషలేములో ఎదురు చూడండి, వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ దేవుడిగా నేను మిమ్మల్ని దర్శించబోతూ ఉన్నాను. ఈరోజు ప్రియులారా, ఆ మాటను నమ్మి అప్పటికి 40 రోజులు అయిపోయింది ఆయన పునరుద్ధరణై. ఈ 40వ రోజు నుంచి 40వ రోజు ఆరోహణం అయిపోయాడు. అక్కడి నుంచి ఎన్ని రోజులు యెరూషలేములో ఎదురు చూడాలా అని ప్రశ్నించారా? కానీ ప్రభువు చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళు పొందేంత వరకు కూడా ఉండడానికి నిశ్చయించుకొని యెరూషలేములకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా మన ప్రార్థనలో, ప్రభువా నువ్వు నన్ను దర్శించు, నా హృదయాన్ని నింపు, నీ ఆత్మచేత నన్ను నడిపించు, నా సొంత తలంపులు ఆలోచనలు వద్దని చెప్పి ఎవరైతే ప్రభుకు హృదయపూర్వకంగా సమర్పించుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ అనుభవాన్ని ఇవ్వడానికి ప్రభు సమర్థుడు. అందుకనే పేతురు ద్వారా ఈ అనుభవాన్ని మన ముందు ప్రభు తీసుకొస్తూ వస్తున్నాడు. ఒకప్పుడు అక్కడ మనం చూస్తూ వస్తున్నాం, అవిశ్వాసిగా ఉన్న పేతురు, అబద్ధం చెప్పిన పేతురు, హృదయ కఠిన్యం కలిగిన పేతురు, వాక్యం చూసి సంతోషించి ఆనందించి పరిగెత్తి పారిపోయే పేతురు, తిరిగి తిబిరియా సముద్రంలోకి వచ్చి తన ఎఫర్ట్స్తో ఏమీ పొందలేని పేతురు ఈరోజు ఎంత బలమైన సాక్షిగా నిలబడబోతున్నాడు. కారణం ఏమంటే ఒక్కటే, దేవుని యొక్క పరిశుద్ధమైన శక్తి చేత నింపబడ్డవాడు. అందుకని అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. అక్కడ గమనించండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తివంతులగుదురు. అంతేగాని మన రూపం మారిపోదు, కానీ మన గుణలక్షణాలు మారిపోతాయి, మన మాటలు, మన తలంపులు, మన ఉద్దేశాలు మారిపోతాయి. ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ ఆవేశంతో ముందుకు వెళ్ళగలం. తద్వారా విజయవంతమైన క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం ముందుకు కొనసాగడమే కాకుండా అనేక మందికి క్రీస్తు యొక్క ప్రత్యక్షతను మనం చూపించగలం. అందుకని ఇక్కడ మనం చూస్తూ ఉంటే మొట్టమొదటిగా మనం గమనిస్తాం, ఆ కమిట్మెంట్ వచ్చేసింది. అగ్ని నాలుకల వలె విభాగించబడిన పరిశుద్ధాత్మ దేవుడు వాడిని దర్శించాడు.
అక్కడ గొప్పగా శబ్దం వినబడుతుండేటప్పటికీ అక్కడ మనం గమనించగలిగితే మొదటి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో దాదాపు 12-13 భాషలు మాట్లాడేవాళ్ళు ఆ రోజు యెరూషలేములో ఉన్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. తర్వాత వాళ్ళు ఉన్న గది చుట్టూ అనేక మంది వచ్చేసారు. ఇప్పుడు మనం చూస్తాం, పేతురు నిజంగా గతంలో అపవాది చేత పీడించబడిన పరిస్థితి ఉంటే అంత సమూహంలో నుంచి ఆయన నిలబడాల్సిన అక్కర్లేదు. ఇక్కడ మనం గమనించగలిగితే ప్రియులరా, ఇంతగా వెనక్కు అడుగేస్తున్న పేతురు ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన తర్వాత, శక్తిమంతుడు అయిన తర్వాత అదే పేతురు చెప్తున్న మాటలు మనం చూస్తాం. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 21వ వచనం. అక్కడ చూడండి పిల్లరా, 31వ వచనం. క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు చెప్పెను, దీనికి మేము సాక్షులము. ఈ మాట ఎప్పుడు చెప్పగలిగినాడు? పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడు. ప్రభు నాలో ఉన్నాడు, నేనే దీనికి సాక్షి. ప్రియులరా, బలలో ప్రవేశించి నువ్వు చెప్పగలవా ఈ మాట? ప్రభు నా గుండెల్లో ఉన్నాడు. ప్రభువుకు విరోధమైన తలంపులు, ఉద్దేశాలు, ఆలోచనలు నా జీవితంలో పనిచేయడానికి వీల్లేదు. ప్రభువుకు విరోధమైనది ఏది కూడా నా జీవితంలోకి రావడానికి వీల్లేదు. పేతురు ధైర్యంగా లేచి నిలబడి చెప్తున్నాడు, ప్రపంచంలో మొట్టమొదటిగా సువార్త ప్రకటన చేసినవాడు, బహిరంగ సువార్త ప్రకటన చేసినవాడు పేతురు అన్న విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దీనికి మేము సాక్షులము, దీనికి మేము సాక్షులు. ఇంకొక మాటలు మనం చూస్తాం చూడండి. కాగా కొమ్మరించి ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? కొమ్మరించి ఉండడం అంటే ఆపాద మస్తకం దేవుని ఆత్మచేత నింపబడి నడిపిస్తున్న పేతులు మనం చూస్తూ వస్తున్నాం. ఆయన ఒక్కడే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ స్థితిలో ఉన్నారన్న విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అంతేకాకుండా పేతురు ద్వారా ప్రభు ఏమని చెప్తున్నాడు? ఇంకొక మాటలు మనం గమనించగలిగితే చూడండి, 37వ వచనం నుంచి. ఏం చేతుమని పేతురును మారు మనసు పొంది బాప్తిసం పొందుడి, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, మీకును దూరస్తులకు సమీపస్తులకు మీ పిల్లలకు, మాకొక్కరికే కాదు. ఇందులో ఉన్న సత్యాన్ని మనం గమనించగలిగితే ప్రియులరా, అంతటి అపనమ్మకస్తుడు ప్రపంచానికి మొట్టమొదటిగా సువార్త ఎలా ప్రకటించగలిగినాడు? ఆ ఒక్క సువార్త ప్రకటన మూలంగా అన్ని వేల మంది ప్రభువులోకి ఎలా తీసుకురాగలిగినాడు? ఆయన ఎంత అసమానమైన శక్తిని పొందగలిగినాడు? కారణం ఒక్కటే, ప్రభు మాట నమ్మినాడు, విధేయుడైనాడు. ఆయనతో పాటు అనేక మంది 120 మంది ఉన్నట్టుగా బైబిల్ లేఖన సత్యాలు చెప్తూ వస్తున్నాయి. అందరి మీద దేవుని యొక్క శక్తి కుమ్మరించబడింది. కానీ అందరిలో మొట్టమొదటివాడిగా లేచి చెప్తున్నాడు కదా, మేము దేవుని శక్తి పొందాం, మీరు కూడా పొందడానికి అర్హులు. కానీ ఎప్పుడు అర్హులు? అక్కడ వాక్యంలోంచి మనం గమనించగలిగితే అక్కడ చూడండి, ఎప్పుడు అర్హులని చెప్తున్నాడు? మూర్ఖులైన, అక్కడ వాక్యం నుంచి మనం చూస్తాం చూడండి, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు అని చెప్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ఇంకా కొంచెం మనం ముందుకు వెళితే గమనించండి, 40వ వచనం. ఇకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మూర్ఖులైన ఈ తరం వారికి వేరై. పిల్లరా, ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఈ మూర్ఖులు మన బంధువుల్లో ఉంటారు, మన స్నేహితుల్లో ఉంటారు, మన ఆంతరంగికులో ఉంటారు, మన కుటుంబంలో కూడా ఉంటారు. వీరి ఆలోచనలు బట్టి మనం నడిపించబడుతున్నామా? క్రీస్తు ప్రభు ఆలోచనలు బట్టి మనం నడిపించబడుతున్నామా? ఆ తర్వాత మనం గమనిస్తాం, పేతురు రాసిన 2 పత్రికలే నూతన నిబంధనలో మనం గమనిస్తాం. కానీ ఈ 2 పత్రికల్లో విశ్వాసాన్ని గురించి ఎంత గొప్పగా, ఒకసారి 2 వర్తమానాలు నేను ఇక్కడే దేవుని కృపను బట్టి మనం ప్రకటించాం. అమూల్యమైన విశ్వాసం అని చెప్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ఆ విశ్వాసంలో ఎంత ప్రాముఖ్యత ఉందన్న విషయాన్ని 2వ పత్రికల్లో మనం గమనిస్తూ వస్తున్నాం.
కాబట్టి ప్రియులరా, వాక్యం నిజంగా నా హృదయంలో ఉంటే వాక్యం చేత వెలిగించబడిన జ్యోతిగా ఈ లోకంలో జీవించాలనే దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ వస్తున్నాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి మనం తీసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు నిరపరాధులు, నిష్కలంకులు, అనింద్యులైన దేవుని కుమారులగినట్లు మాని చేత పట్టుకుని, చాలండి. ఈ యొక్క జీవవాక్యాన్ని ఎందుకు పట్టుకోవాలి? జీవవాక్యం చేత నా హృదయం ఎందుకు నింపబడాలి? జీవవాక్యం నా హృదయం మీద ఎందుకు రాయాలి? ఎందుకు నా మనసులో ఉండాలి? జీవవాక్యం ద్వారా వెలిగే జ్యోతిగా నేను ఎందుకు లోకానికి కనపడాలనగా, నేను దేవుని కుమారుడుగా లోకంలో జీవించాలంటే నా జీవనయాత్ర అంతా కూడా జీవవాక్యం చేత నేను వెలిగించబడాలని చెప్పి లోకం నమ్మాలి. ఒకవేళ దేవుని కుమారుడుగా నువ్వు జీవించకపోతే నీకు తెలియకుండానే నువ్వు అపవాది కుమారుడుగా జీవిస్తున్నావు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు నీ జీవితకాలం అంతా కష్టమే, నష్టమే, కన్నీళ్ళే. మనకు తెలుసు ఏదేని తోటలో అపవాది విత్తింది విత్తనం. ఏం విత్తనం అది? అబద్ధం. దానికి మొలిచిన చెట్టు ఏంటి? అవిధేయత. ఆ చెట్టుకు 3 భాగాలు: శరీరాశ, నేత్రాశ, జీవపడము. ఈ చెట్టు ఇంకా నీలో పనిచేస్తూ ఉంటే, ఒకవేళ అప్పుడప్పుడు కొట్టేస్తూ ఆ చేదైన వేరు అలానే ఉంటే, నువ్వు అపవాది కుమారుడువే తప్ప దేవుని కుమారుడుగా లోకంలో ప్రయత్నించడం లేదు. అపవాది కుమారుడుగా ఎంతకాలం ఉంటే, ప్రియులరా, నువ్వే అపవాదిని మోస్తూ ఉన్నప్పుడు అపవాది ఆది నుంచి నరహంతకుడైన వాక్యం చెప్పడం లేదా? మనం చదవడం లేదా? అపవాదిని ప్రేమించిన పాత నిబంధన భక్తులు ఏమాత్రం మేలు పొందినారన్న విషయం మనం గ్రహించడం లేదా? కాబట్టి ప్రియులరా, నా గొర్రె పిల్లలను మేపుము. గతకాలంలో యెరూషలేములో ఉన్న వాళ్ళకి పాత నిబంధనే తెలుసు, ధర్మశాస్త్రమే తెలుసు, ప్రధాన యాజకుడికే తెలుసు, యెరూషలేములో ఉన్న దేవాలయమే తెలుసు. కానీ పునరుద్ధరణుడైన క్రీస్తు ప్రభు మాత్రం తెలియదు. ఆ పునరుద్ధరణుడైన క్రీస్తు ప్రభు ఆనాడు ఉన్నది వాళ్ళు ఎవరు? దేవుని యొక్క గొర్రె పిల్లలు. ఆ పిల్లలకు మొట్టమొదటిగా ఆ పునరుద్ధరణ సువార్తను ప్రకటించడానికి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన పేతురుని ప్రభు ఉపయోగించుకున్నాడని. అబద్ధం చెప్పే పేతురు కాదు, మోసం చేసే పేతురు కాదు, పారిపోయిన పేతురు కాదు, అంతేకాకుండా వాక్యం సంతోషించి తన ఇష్టానుసారంగా జీవించే పేతురు కాదు, తన బాధ్యతను విస్మరించి వలల కొరకు చేపలు పట్టుకుందాన్ని ప్రయత్నించి విఫలపడైన పేతురు కాదు, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన పేతురు. అందుకనే పేతురు ధైర్యంగా చెప్పుకోండి, దీనికి నేను సాక్షిని, దీనికి నేను సాక్షిని. సజీవుడిగా ప్రభువు తిరిగి లేచి ఉన్నాడు. లేఖన సత్యాలను అనుసరించి మీరు సిలువ వేశారు. కానీ ఈనాడు మీరు విడుదల పొందాలంటే మూర్ఖులైన వక్రజనముకు వేరై జీవించండి. అప్పుడు దేవుని కుమారులుగా జీవించడానికి ప్రభు మీకు యోగ్యత ఇస్తాడు. కాబట్టి ప్రియులరా, ఆనాడు ఆ సువార్త ప్రప్రదంగా మొట్టమొదటిసారిగా కేవలం ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని బలిపీఠం దగ్గర శరీర సంబంధమైన బలులను అర్పిస్తూ శరీర సంబంధంగా పాపం నుంచి విడుదల పొందాలని ప్రయత్నిస్తున్న ఇశ్రాయేలీల మధ్య ఆత్మ సంబంధమైన స్వాతంత్రం అంటే ఏమిటి, ఆత్మ సంబంధమైన నింపుదల అంటే ఏమిటి, క్రీస్తు సాక్షిగా ఏ రీతిగా జీవించాలి, అంతేకాకుండా క్రీస్తు యొక్క సజీవమైన యాగంగా ఏ రీతిగా ముందుకు కొనసాగాలన్న విషయాన్ని పేతురుని ప్రభు ఉపయోగించుకొని వెల్లడి చేసినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా ప్రియులరా, మన స్థితి ఏమైనా పర్వాలేదు, ఒకవేళ ఫుల్ టైం కాపరి కాకపోవచ్చు, కానీ నీకు ఆ బాధ్యత లేదా అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. క్రీస్తు ప్రభు ద్వారా నీ వ్యక్తిగతంగా నీ కుటుంబంలో ఎన్ని మేళ్లు పొందావు, ఎన్ని ఉపకారాలు చూసావు, ఎన్నిసార్లు కృతజ్ఞతాస్తుతి యాగం సమర్పించుకున్నావు. అయినప్పటికీ కూడా దేవుని పరిశుద్ధాత్మ శక్తితో నేను నింపబడ్డాను. దేవుని పిల్లలైన ప్రజలను నేను పోషించడానికి ప్రభు సమర్థత నాకు ఇచ్చాడు. నేను అనుభవిస్తున్న ప్రభుని నేను ఆత్మ స్వాతంత్రంతో నేను వెల్లడిపరచడానికి ఇష్టపడుతూ వస్తున్నాను. పిల్లలు 4 వాక్యాలు 4 రెఫరెన్స్లు చూసుకొని వాక్యం చెప్పడం కానే కాదు, అది ప్రజల మధ్య పని చేయదు. క్రీస్తు ప్రభువును వ్యక్తిగతంగా అనుభవిస్తున్నావా? క్రీస్తు ప్రభు కమాండ్మెంట్స్కి లోబడుతూ వస్తున్నావా? ఎందుకనగా ఆజ్ఞాతిక్రమం పాపం అనే వాక్యం స్పష్టంగా బోధిస్తున్నది. అప్పటి నుంచి పేతురు ఎప్పుడు కూడా వెనుతిరగలేదు. అట్లని చెప్పి అపోస్తలుడైన పౌలుకి వ్యతిరేకంగా కూడా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే చెప్పాలంటే 2వ పత్రికల్లో ఆయన గమనించగలిగితే అపోస్తలుడైన పౌలు యొక్క పేతురు రాసిన పత్రికలను ఆయన సమర్థిస్తున్నట్టుగా కూడా మనం చూస్తూ వస్తున్నాం. సంఘానికి పత్రిక రాస్తూ ఇదే విషయాల్ని అపోస్తలుడైన పౌలు కూడా
మీ మధ్యలోకి తీసుకొస్తున్నాడు. కాబట్టి గ్రహించడానికి మీరు సిద్ధపరచుకోండి అని చెప్తున్నట్టుగా కూడా మనం గమనిస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియులరా, నువ్వు అనుభవిస్తున్న ప్రభువుని ఇతరులకి, అనగా క్రీస్తుని ఎరగని వారికి, క్రీస్తు అంటే పరిచయం లేని వారికి, దేవుని దృష్టిలో వాళ్ళందరూ కూడా అప్కమింగ్ షీప్, అనగా చిన్న పిల్లలు. వాళ్ళ పాలతోనే పెంచాలి, కానీ నీ అనుభవాన్ని బట్టి పెంచే భాగ్యం ప్రభు నీకు ఇచ్చాడు. అందుకనే అక్కడ మనం చూస్తూ వస్తున్నాం, మొట్టమొదటిగా వీరందరికంటే నువ్వు ఎక్కువగా నన్ను ప్రేమిస్తే నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్తున్నట్టుగా మనం గమనిస్తూ వస్తున్నాం. కానీ అనేక సార్లు మనం గమనించగలిగితే ఈ యొక్క పరుగు పందెంలో అనేక సార్లు పరిగెత్తుంటాం, వెనక పడిపోతూ ఉంటాం. అందుకనే చూడండి, గల్తీలకు రాసిన పత్రిక ఒకసారి మనం గమనించగలిగితే, గల్తీలకు రాసిన పత్రిక, ఎందుకనగా ఆయా రీతిలుగా ఉద్యోగ కూటాలకు పోవడం సహజం, వాక్యం వినడం సహజం, స్పెషల్ మీటింగ్స్ వెళ్ళడం సహజం. ఇవన్నీ కూడా జరిగినప్పుడు ఎంతగానో ఉద్యోగం పడతాం, ఆ ఉద్యోగంలో కొనసాగలేకపోతే. అందుకనే చూడండి, గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ప్రభువేమో ఆత్మ స్వతంత్రులుగా మనల్ని చేసి ఉన్నాడు. పేతురులాగా ఎదురు చూసి దేవుని శక్తి నేను పొందితే తప్ప ఈ స్థలంలో నుంచి నేను కదలనని చెప్పి వాళ్ళు కూర్చున్నారు. కాబట్టి ప్రియులరా, అది ఆయన వారిని 10 రోజులకు దర్శిస్తాడో, 20 రోజులకు దర్శిస్తాడో, 30 రోజుల్లో వారికి తెలియదు. కానీ పెంతెకోస్తు సమయం అంట పునరుద్ధరణ అయిన తర్వాత 50వ రోజు ప్రభు వాళ్ళని దర్శించాడు. 10 రోజులు సంపూర్తిగా ప్రార్థనలో ఉన్నట్టుగా కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఆ శక్తి పొందారు. అందుకనే సువార్త వినని వారికి ప్రప్రదంగా ప్రకటించడానికి, అందుకనే ప్రభు చేత ఆయన పిలువబడ్డాడు. వీళ్ళందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తే నా గొర్రెల పిల్లలను మేపు. ఇక్కడ మనం గమనించగలిగితే చూడండి, అనేకసార్లు ఈ ఉద్యోగం మనలో కూడా రగిల్పించబడుతుంది, కానీ ఉద్యోగంలో కొనసాగలేకపోతున్నాం. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, ఎవడు అడ్డగించను కలగలేదు. కాబట్టి కొంచెం దూరం పరిగెస్తాం, ఏదో చేయాలని ప్రయత్నిస్తాం, కానీ సత్యానికి అవిధేయత తిరిగి మన జీవితంలో మనం చూస్తాం, పరుగు పందెం అక్కడికి ఆగిపోతుంది. కానీ దేవుని వైపు చూసినప్పుడు, దేవుని యొక్క పునరుద్ధాన శక్తితో ప్రతిరోజు నింపబడాలని చెప్పి ఉద్దేశిస్తున్నప్పుడు, ప్రియులరా, ప్రభు ఇచ్చిన ఆత్మ స్వాతంత్రంలో ప్రభు మనం కొనసాగింపు చేయగలడన్న విషయాన్ని మనం గమనించగలం. ఇకపోతే రెండవదిగా మనం చూస్తాం, నా గొర్రెలను మేపుము. ఇప్పుడు గొర్రె పిల్లల సంగతి అయిపోయింది. నా గొర్రెలను మేపుము అంటే అర్థం ఏమిటి? రెండవదిగా నా గొర్రెలను కాయము. కాబట్టి గొర్రె పిల్లలు పెద్దవైపోయినాయి. పెద్దవైపోయిన తర్వాత కాపరి కంటే శత్రువులు ఎక్కువ మంది తయారవుతారు. కారణం ఏంటి? దొంగిలించడానికి వచ్చేవాళ్ళు, అపహరించడానికి వచ్చేవాళ్ళు, పట్టుకోపోవడానికి వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ ఎక్కువ అవుతారు కదా. కానీ కాపాడాల్సిన బాధ్యత ఎవరు? ఈ చిన్నపిల్లల నుంచి పెద్ద స్టేజ్లోకి తీసుకొచ్చిన కాపరికి అది ప్రాముఖ్యమైన బాధ్యతగా మనం చూస్తూ వస్తున్నాం. అందుకనే నా గొర్రె పిల్లలను మేపుము, రెండవదిగా నా గొర్రెలను కాయము. ప్రియులారా, పరిచర్యలో వెళుతున్నప్పుడు పరిచర్య అనేది ఇట్స్ నాట్ ఏ స్మూత్ అఫేర్. నేను పరిచర్యలో నా అనుభవాలు చాలా ఉన్నాయి. ఎన్నోసార్లు అపవాది అటాక్ చేయడం నేను చూస్తూ వచ్చాను. ఎన్నోసార్లు అపవాది అనగా నింపబడిన వ్యక్తి దాదాపు దగ్గరకు వచ్చేసిన పరిస్థితులు కూడా గమనించాం. కానీ మనం ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాం? ఎవరి ఆధ్వర్యం? యెషయా గ్రంథం 60వ అధ్యాయం 18వ వచనంలో మనం గమనించగలిగితే, రక్షణయే నీకు ప్రాకారమని, ప్రఖ్యాతియే నీకు గుమ్మములని. కాబట్టి రక్షణ ప్రాకారంలో ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సి ఏంటనగా, ఎందుకు అపవాది గొర్రెలను దొంగిలించడానికి ఇష్టపడుతుంది? చూడండి, ఇర్మియా గ్రంథం ఒకసారి మనం గమనించగలిగితే, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయాన్ని మనం తీసుకుందాం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి గొర్రెలు త్రోవ తప్పడానికి ఎంతైనా అవకాశం ఉంది. గొర్రెల యొక్క కాపరి సంపూర్ణమైన ఆత్మ నింపుదల లేకుండా, కాపరే అపవాదితో స్నేహించినప్పుడు గొర్రెలు తప్పకుండా త్రోవ తప్పిపోతాయి. అలాగనే జరిగింది పాత నిబంధనలో. ఇక్కడ మనం చూస్తాం, నా గొర్రెలు
త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. పోయి వారిని త్రోవ తప్పించితిరి, దిగవలసిన చోట మర్చిపోయిరి, భక్షించు వచ్చిరి, అపరాధులను కమ్ము. కాబట్టి దాన్ని పట్టుకున్న వాళ్ళు, దాన్ని తినేసేవాళ్ళు, దాన్ని భక్షించేవాళ్ళు, దాన్ని అపహరించేవాళ్ళు వీళ్ళు పాపం చేశారు కాబట్టి దేవుడు వాళ్ళని మన చేతిలోకి ఇచ్చేశాడు. కాబట్టి అందుకనే మేము భక్షించడానికి సమర్థులము అని చెప్పి అపవాది అనుకుంటూ ఉంటుంది. కారణం ఏంటి? దేవుని యొక్క పరిశుద్ధమైన లేకపోతే పవిత్రమైన అగ్ని ప్రాకారం మధ్య ఉండవలసిన విశ్వాసి అగ్ని ప్రాకారం దాటిపోతేనే కదా అపవాది పట్టుకుంటుంది. అగ్ని ప్రాకారంలో ఉన్నంత వరకు అపవాది రాగలదా? ఒకసారి ఆలోచించండి, రాగలదా? జకరియా గ్రంథం మనం గమనిస్తే చూడండి, జకరియా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం నుంచి. ప్రాకారం లేని మైదానముగా ఉండునని మొదటి దూత ఆజ్ఞ ఇచ్చును. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును. కాబట్టి దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును. ఈరోజు అనేక మంది కంప్లైంట్ ఏంటి? నేను అపవాది చేత వెరిపించబడుతున్నానండి, అపవాది చేత మోసపోతూ ఉన్నాను, మళ్ళా పాపానికి ప్రేరేపించబడుతున్నాను. నువ్వు దాని వైపు చూడకపోతే అది నీ దగ్గరికి రాదు. కారణం ఏంటి? నీలో నివసిస్తున్నవాడు పరిశుద్ధుడైన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు ప్రశస్తమైన రక్తం కార్చిన దేవుడు, ఆ గొర్రె కొరకు తన ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తున్న దేవుడు. అందుకనే ప్రియులరా, దేవుని యొక్క అగ్ని ప్రాకారం మధ్య నువ్వు ఉన్నావు. అయినప్పటికీ కూడా కొంతమంది తప్పిపోయే వాళ్ళు ఉంటారు. అందుకనే కాపరికి ఆ బాధ్యత ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? నా గొర్రెలను కాయము. ఇప్పుడు చూడండి, దావీదు సమర్థుడే, కానీ అయినప్పటికీ కూడా సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, కానీ వదిలేశాడు ఆ మందని? వదిలేయలేదు. ఆ తర్వాత గోలియాతు విషయం మనం ఆలోచిస్తే, దావీదు ఎంత సైజు, గోలియాతు ఎంత సైజు, బైబిల్లో ఇవన్నీ కూడా వివరాలు మనం చూస్తాం. కానీ దావీదు మాటల్లో మనం సున్నతి లేని ఫిలిస్తీయుడు సున్నతి కలిగిన ఇశ్రాయేలీల మీద సవాల్ చేయడమా, నేను దేవుని నామంతో నీ ముందుకు వస్తున్నానని చెప్పి సవాలు విసిరిన దావీదు మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియులరా, మన ముందు సవాలు విసురుతున్న అపవాది గొప్ప బలవంతుడు, కానీ అంతకంటే బలవంతుడైన ప్రభు నీ హృదయంలో ఉన్నాడన్న విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. అందుకనే నీ ద్వారా ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు జరగాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు కూడా రక్షణ లేని వారు అనేక మంది ఉన్నారు. వారు ప్రభువును అంగీకరించాలని ఇష్టపడుతూ వస్తున్నారు, ఆ గొర్రెల మందిలో చేరాలని ఇష్టపడుతూ వస్తున్నారు. కానీ అనేకమైన సమస్యలు చుట్టుకుంటున్నాయి. అనారోగ్య పరిస్థితులు ఉంటున్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నాయి, కుటుంబ సమస్యలు ఉంటున్నాయి. పిల్లరా, వీటన్నిటి కొరకు ఎవడు ప్రార్థన చేస్తాడు? ఎవరు ప్రార్థన చేస్తారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళ కొరకు ప్రార్థన చేసుకుంటుంటారు, మంచిదే. ఏ రీతిగా ప్రార్థన చేయాలనేది దేవుని ఆత్మచేత నింపబడిన నువ్వు నడిపించాలి కదా వాళ్ళని. అందుకనే ఇక్కడ మనం గమనించగలిగితే చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. అప్పటి వరకు పేతురు ఆ దేవాలయం ఎదుట 40 సంవత్సరాల వరకు, 40 సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి కుంటువాడిగా ఉన్న ఆ వ్యక్తి పడి ఉండడం అనేక సందర్భాల్లో పేతురు, యోహాను గమనించే ఉంటారు. కానీ ఆ రోజుల్లో మాట్లాడని మాటలు మరి అభిషిక్తుడైన పేతురు ఏమాత్రం మాట్లాడుతున్నాడు? వెండి బంగారాలు మా దగ్గర లేవు, నజరేయుడైన యేసు నామమున. అక్కడ మనం గమనిస్తాం చూడండి, వెండి బంగారాలు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. మీరు అంటారు, ఈరోజు జరుగుతున్నాయా ఈ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు? ప్రియులారా, జరుగుతూ వస్తున్నాయి. ప్రభుకి ఎక్కడ ఇష్టమైతే, ఎక్కడ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయడం ఆయన ఇష్టమైతే అక్కడ జరుగుతూ వస్తున్నాయి. అక్కడ తన ఇష్టానుసారమైన దైవజనులను ఉపయోగించుకుంటూనే ఉన్నాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనగా, దైవజనుడు దేవుని ఆత్మచేత నింపబడి ప్రార్థన చేయడము అనేది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే దైవజనుడిగా అభిషేకం ప్రభు ఇచ్చాడు. కానీ అదే సమయంలో ఇక్కడ విడుదల పొందిన ఈ యొక్క కుంటివాడు ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి పరిగెత్తి వెళ్ళలేదు,
తిరిగి కాళ్ళు బాగా వచ్చినాయి కాబట్టి బజారంతా తిరిగి భిక్షం పెట్టుకోవచ్చు అని చెప్పి పరిగెత్తలేదు. ఎక్కడికి వెళ్ళాడంట? దిగ్గున లేచి ఎక్కడికి వెళ్ళాడు? మందిరంలోకి వెళ్ళాడు. అపోస్తులతో పాటు ప్రభుని స్తుతించడానికి వెళ్ళాడు. ఈరోజు ప్రియులారా, విజ్ఞాపన ప్రార్థన మన సంఘంలో అనేక మంది కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. 2 విషయాలు ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థించేవాడు అభిషిక్తుడై ఉండాలి. ప్రార్థనా సహాయం ఎవరైతే పొందాలని ఇష్టపడుతున్నారో ప్రభు వైపు చూసేవాళ్ళుగా ఉండాలి. నీ హృదయం ప్రభు వైపు చూడకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు నేను ఎంత ప్రార్థన చేసినా నీకు ఉపయోగం లేదు. ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం లేదు. అది సంవత్సరాలు ఆ విజ్ఞాపన ప్రార్థన అలాగనే ఉంటుంది. సమస్యలు మాత్రం పరిష్కరించబడవు. ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. కుట్టివాడు ముందు అభిషిక్తుడైన పేతురు చెప్తున్నాడు, వెండి బంగారాలు నీ దగ్గర నేను ఇవ్వలేను, క్రీస్తు ప్రభు నామములో లేస్తుండగానే అక్కడికి. కాబట్టి ఆయన హృదయంలో ఎలాంటి ఆలోచన ఉంది? నాకు ఈ స్థితిలోంచి నేను విడుదల పొందితే విడుదల ఇచ్చిన నా ప్రభువుని నేను ఆరాధించాలి. బయట కాదు కూర్చొని ఆరాధించాలి. నేను సంఘ సహవాసంలోకి వెళ్ళాలి. కాబట్టి సంఘ సహవాసానికి వ్యతిరేకంగా వేరుగా, వాక్య క్రమానికి వేరుగా నువ్వు జీవిస్తూ ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తే దానివల్ల ఉపయోగమేం లేదు. ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా, సంవత్సరాలు ప్రార్థన చేసినా, ప్రార్థించేవారికి అభిషేకం లేకపోయినా, ప్రార్థన సహాయం పొందేవాడు పొందాలి, అది దేవుని కృపను బట్టి నేను పొందాలి అనే ఆలోచన నీకు లేనప్పుడు ప్రియులరా, అది ఉపయోగం లేని ప్రార్థన అవుతుందన్న విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఈ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిపించడం అనేది ఇది దేవుని యొక్క సంకల్పమా, దేవుని యొక్క బుద్ధి? చాలామంది అంటారు అద్భుతాలు అవసరం లేదండి, హృదయంలో ఆలోచన వస్తే చాలు. హృదయంలో ఎస్, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఇస్ నాట్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ సాల్వేషన్. రక్షణకు ప్రత్యామ్నాయం మాత్రం కాదు. కానీ వాక్యం ఏం చెప్తున్నది గమనించండి. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 19-20 వచనాలు. మార్కు రాసిన సువార్త. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత చేర్చబడి ఆసీనుడైన వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. గమనించండి, ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంటతో జరుగుతూ వచ్చిన అద్భుతములు సూచక్రియల మూలంగా వాక్యము స్థిరపరచడానికి అద్భుతాలు ప్రభు చేస్తున్నాడు. అంతేగాని ప్రియులారా, ఇది మెజిషియన్ చేసే పనులు కాదు. ఇంకేదో డాక్టర్స్కి నేను సబ్స్టిట్యూట్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి రండి అని చెప్పడం కాదు. ఎందుకు ఈ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సంఘ పరిచర్యలో భాగమైన అనగా అది ప్రభు యొక్క ఉద్దేశం. వాక్యం స్థిరపరచబడాలంటే సజీవుడైన ప్రభు యొక్క ఆత్మ సంచారం మన మధ్య ఉన్నది అని చెప్పి ఇతరులు అనగా ఆత్మీయంగా అంతగా వృద్ధి చెందని వారు నమ్మాలంటే తప్పనిసరిగా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగాలి. జరిగించడానికి అభిషేకం పొందిన దైవజనుడు సమర్థుడు. కానీ పొందుకునేదానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? పొందుకునేదానికి సిద్ధంగా లేనప్పుడు విజ్ఞాపన ప్రార్థనలు అవసరత లేదు. నీకు ఆ ప్రేయర్ రిక్వెస్ట్ నీకు అవసరతే లేదు. నువ్వు ప్రభువుకు దూరంగా జీవిస్తూ, నీ హృదయాన్ని దూరంగా పెడుతూ, నీ ఇష్టానుసారంగా పాపంలో జీవిస్తూ సంఘానికి ఎందుకు ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తారు? ఇవ్వాల్సిన అక్కర్లేదు. నువ్వు ప్రభు వైపు చూసిన అరుదుగా అక్కడ చూస్తూ వస్తున్నాం. 40 ఏళ్ళ నుంచి అక్కడ పడిపోయిన ఆ కుట్టివాడు తన హృదయంలో ఒక ఆలోచన ఉంది, నాకు కానీ బాగైతే నేను ప్రభువును స్తుతించడానికి ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటాను. అందుకని ప్రియులారా, ప్రభు కార్యం జరిగించాడు, లోపలికి వెళ్ళాడు. వెంటనే ఇంకో సందర్భాన్ని మీ గమనంలో తెస్తాను. చూడండి, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం. అక్కడ అననీయ సఫేరా ప్రభు యొక్క పునరుద్ధాన సువార్తను విన్నారు. అనేక మంది తీసుకొచ్చి అక్కడ ఆస్తి అంతా కూడా అపోస్తల పాదాల దగ్గర పెడుతున్నారు. పెట్టిన దానికి దుఃఖపడలేదు, సంబరపడుతూ వస్తున్నారు. ఆత్మీయంగా బలాభివృద్ధి చెందుతూ వస్తున్నారు. వీళ్ళు కూడా ఒప్పుకున్నారు, మేము కూడా ఏదో అమ్మి తీసుకొచ్చి ఇచ్చేద్దామని. కానీ అమ్మడం వరకే బాగానే ఉంది. చేతికి డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం అపవాది లోపల ప్రవేశించింది. ప్రియులారా, ఇప్పుడు ఎవడి తప్పు? సువార్త తెలియకపోతే ఈ పాపం చేశారా? సువార్త తెలిసి పాపం చేశారా? అనేక మంది ఇస్తున్నారు, వీళ్ళు కళ్ళతో చూస్తున్నారు, వాళ్ళకేం తక్కువ కాలేదని చెప్పి వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. ఈ పాపం ఎవరు చేస్తున్నారు? లేకపోతే పేతురు అయ్యా మీరు కూడా అమ్మి తీసుకురామని చెప్పి వాళ్ళని ఏమైనా రిక్వెస్ట్ చేశాడా? కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం, మన నష్టానికి మనమే కారణం. అందుకని అక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి, 5వ అధ్యాయంలో అక్కడ 4వ వచనం చూడండి.
అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, నీ వశంలో ఉండలేదా? దేవునితో అబద్ధమాడితివి, దేవునితో అబద్ధమాడితివి. ఆయన భార్య అయిన సఫేరాతో ఏం చెప్తున్నాడు? దేవుని ఆత్మను శోధించితివి. ప్రియులరా, ఎంత భయంకరమైన పరిస్థితి! క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎంత సంతోషం ఉందో, ఎంత ఆనందం ఉందో, ఎంత విజయం ఉందో. నువ్వు దేవునితో అబద్ధమాడినా, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచినా అంత దుఃఖంలో మునిగిపోతావన్న విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. అందుకనే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయడానికి సమర్థుడు ఈరోజు కూడా. నీకున్న ఏ పరిస్థితుల్లో అయినా సరే పునరుద్ధాన శక్తితో విడుదల ఇవ్వడానికి ప్రభు సమర్థుడు. దాని కొరకు దైవజనులను ప్రభు ఉపయోగించుకుంటాడు. వాక్యం స్థిరపరచడానికి ప్రభు ఉపయోగించుకుంటాడు దైవజనులు. అందుకనే అక్కడ మనం చూస్తాం, చూడండి, కుంటివాడు లేచిన తర్వాత అక్కడ పేతురు మాట్లాడుతున్న మాటలను మనం చూస్తాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇక్కడ మనం గమనించగలిగితే, మా సొంత శక్తి చేతనైనా భక్తి చేతనైనా నడువు వీనికి బలమునిచ్చినట్లు మీరెందుకు మా తొట్టు తేరి చూస్తున్నారు? మహిమ ఎవరికి ఇస్తున్నాడో పేతురు? ప్రభువుకి ఇస్తున్నాడు. నాది కాదు మహిమ, నేను చేయలేదు ఈ పని. ఈరోజు ప్రియులారా మనం చూస్తాం, ఏది చిన్న అంత కార్యం జరిగితే దానికి ఒక పెద్ద మైక్ పెట్టి, పెద్ద టీవీ క్లిప్పింగ్ పెట్టి, సంఘం అంటే కేవలం అద్భుతాలు జరగాల్సిందే. ఇక్కడ ఏమని చెప్తున్నాడు ప్రభు? పేతురు, ఇది మాది కాదు, మాది కాదు, మేము చేసినట్టు మా వైపు ఎందుకు చూస్తాం? దేవుని ఆత్మ సంచారం ఇక్కడ ఉంది. ఆ రీతిగా వాక్యం స్థిరపరచబడుతుంది. ఇంకొక మాటను మనం చూస్తాం, చూడండి, 16వ వచనం. ఆయన నామమందల విశ్వాస మూలముగా ఆయన నామమే వీరిని బలపరిచెను. ఆయన కాబట్టి ఆ విశ్వాసం ద్వారా అతను బలపరచబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. కానీ ప్రియులరా, ఇంత గొప్ప కార్యం చేయడానికి పేతురు ఏమైనా పిహెచ్డి డిగ్రీ చదివాడా? ఎండి లేకపోతే ఎంటీహెచ్ బీడీ చదివాడా? ఏమని అనుకుంటారు పేతురుని గురించి? ఇక్కడ చూడండి, వాక్యంలో మనం గమనిస్తాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం. విద్య లేని పామరులు యేసుతో పాటు ఉన్నవారు. నువ్వు కూడా చేయగలవు. నువ్వు యేసుతో సంచరిస్తున్న అనుభవం నీకుందా? యేసుతో సంచరిస్తున్న అనుభవం నీకుందా? యేసును ప్రీతిపరుస్తున్న అనుభవం నీకుందా? యేసు యొక్క ఆత్మను సన్మానిస్తున్న అనుభవం నీకుందా? ప్రియులారా, ఉంటే దేవుని ఆత్మచేత నింపబడి దేవుని చిత్తానుసారంగా దేవుని నామ మహిమార్థమై నీ ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి ఆ రీతిగా అనేక మంది సమస్యల్లో ఒక పరిష్కారం ఇచ్చేవాడిగా నిన్ను ఉపయోగించు. అందుకనే ప్రభువు చెప్తున్నాడు, నా గొర్రెలు ఖాయము. ఎన్నో సమస్యల్లో వెళుతున్నారు, ఎన్నో వ్యాధి బాధల్లో వెళ్తున్నారు, ఎంతో దుఃఖంలో వెళ్తున్నారు. ఎవడు కన్నీళ్లు తుడిచేవాడు? పిల్లరా, ఎవరో ప్రార్థన చేస్తారని చెప్పి అందరూ ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తే ఎవడు ప్రార్థన చేస్తాడు? ఎవరికి అభిషేకం కావాలి? నీకు అవసరం లేదా? నీలో దేవుని ఆత్మ పనిచేయనప్పుడు నీ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? ఇక్కడ చీటీ ఇచ్చేస్తే పరిష్కారం అయిపోతాయా? ఒక్కసారి ఆలోచించండి. అందుకనే ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం, వాళ్ళు విద్య లేని పామరులు అయినప్పటికీ కూడా ఒకటి కన్నీళ్లు శాశ్వతమైన రీతిలో తొడవడానికి ఆ పేతుని ప్రభు ఉపయోగించుకున్నాడు. కారణం ఏమనగా వాళ్ళు యేసుతో పాటు ఉన్నవారు అన్న విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాం. వారికి ఆటంకాలు కలగలేదా? కలిగితే పేతురు ఏమని చెప్పినాడు అక్కడ మనం గమనించగలిగితే చూడండి, 19వ వచనం. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడు. ఆడ యుద్ధాలు జరగడం లేదు, వాళ్ళని ఆటంకపరుస్తూ వస్తున్నారు. ఈరోజు కూడా ప్రియులరా, సంఘం మీద పర్సిక్యూషన్ అనేది జరుగుతూనే వస్తుంది. వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారని వీడియో క్లిప్పింగ్లు పెడుతూ వస్తున్నారు. దాని మూలంగా చూసిన వాళ్ళకి ఇతర ఊరుల్లో కూడా ప్రేరేపణ ఇస్తున్నారు దాడులు చేయమని. ఎందుకు? మేము మోకరించి ప్రార్థన చేసి అపవాదితత్వం లయపరిచినామని చెప్పి ఒక క్లిప్పింగ్ చూడండి, ఎక్కడైనా ఉందా? ఉండదు. వాడివుడు దాడి చేసేదానికి, ఈడివుడు దాడి చేసేదానికి దేవుని శక్తి నీలో ఉన్నప్పుడు అనే ఆలోచన అసలు మనకు రాదు. అందుకని అక్కడ మన దాడి అక్కడ జరగలేదా? మరి ఆయన పట్టుకోలేదా? ఆయన బంధించలేదా? కానీ ప్రభు కలుగు చేసుకోలేదా? ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. ఇంకొంచెం మనం ముందుకు వెళితే గమనించండి, 5వ అధ్యాయంలో ఏ రీతిగా
గొర్రెలను ఆయన కాస్తూ వస్తున్నాడు. ఒక తొట్టు అక్కడ సూచక్రియలు, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, ఒక తొట్టు వాక్యం స్థిరపరచబడుతూ ఉన్నది. ఇంకేం రాయబడి ఉన్నది? ఆ అభిషేకం ఎంతవరకు పనిచేస్తున్నది చూడండి. 5వ అధ్యాయము 14వ వచనం. పేతురు వచ్చుచుండగా నీడబడినా పర్వాలేదు. ప్రియులరా, ఇది అనేక మంది దైవజనులు నేను చూశాను. పేర్లు నేను చెప్పను కానీ ఒకరిద్దరు నేను చూశాను. వాళ్ళ చొక్కాయి పట్టుకున్న వాళ్ళ నీడబడ్డ అనేకమైన రోగాల నుంచి ప్రజలు విడుదల పొందని నేను చూశాను. కాబట్టి బైబిల్లో రాసిందంతా కూడా సత్యమే. కానీ అంత అభిషేకంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఈ అభిషేకాన్ని బట్టి వాళ్ళని ఏమైనా పూజించారా, దండలేశారా, కళ్ళకు దండం పెట్టారా? ఇక్కడ మనం గమనించగలిగితే తీసుకుపోయి జైల్లో వేసేశారు. అప్పుడు ప్రభు కలుగు చేసుకుని బయటికి తీసుకొచ్చాడు, కానీ ఏ మనిషి కూడా కలుగు చేసుకోలేదన్న విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అందుకనే ప్రియులారా, అక్కడ ఏమి ప్రొటెస్ట్ లేదు. నేను దైవజనుడిని, నన్ను ఎత్తగా జైల్లో వేస్తారని చెప్పి ఏమి ప్రొటెస్ట్ చేయలేదు, లేకపోతే ఇంకొకరికి ఎవరికో ఉత్తరాలు రాయడం లేదు. ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం, మౌనంగా అది భరిస్తూ వస్తున్నాడు, ప్రభు కలుగు చేసుకుంటున్నాడు. అందుకనే తను రాసిన పత్రికలో ఈ పర్సిక్యూషన్ గురించి ఏం రాస్తున్నాడు చూడండి. పేతురు పత్రికలో 2వ అధ్యాయం 21వ వచనం గమనిస్తాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగుజాడలు తన అడుగుజాడలు ఏదో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటి ఏ కపటము కనపడలేదు, ఆయన దూషించబడలేదు, శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తాను మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమును మన పాపములు మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత. కాబట్టి ప్రియులరా, రోమన్ సైనికులు వచ్చినప్పుడు ప్రొటెస్ట్ చేయలేదు, అన్యాయమైన తీర్పు తీర్చినప్పుడు ప్రొటెస్ట్ చేయలేదు. న్యాయమైన తీర్పు తీర్చే దేవునికి ఆ ఇష్యూ అంతా సమర్పించినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ యొక్క గొర్రె పిల్లలు గొర్రెలుగా సిద్ధపడినప్పుడు వారిని పోషించే వాళ్ళు ఏం చేయాలి అన్న విషయాన్ని పేతురుకు స్పష్టంగా చెప్తున్నాడు. అక్కడ అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలి, కానీ క్రెడిట్ మాత్రం నువ్వు తీసుకోకూడదు. దేవుని మహింపరచాలి, వాక్యం స్థిరపరచబడాలి. ఎవరైతే తప్పుదావ నడుస్తున్నారో వారు తప్పనిసరిగా శిక్షించబడాలి. ఇతరులకు బుద్ధి రావాలంటే వాళ్ళు శిక్షించబడాలి. అక్కడ మనం చూసి అననీయ సఫేరా నాశనం అయిపోయారు. ఇంకా ఈ స్థితిని బట్టి వాళ్ళు జైల్లో పడ్డారు. అయినప్పటికీ కూడా దేవుని మహాకృపను బట్టి వాళ్ళు ఎవరికి ఫిర్యాదు చేసుకోలేదు. క్రీస్తు వలె మౌనంగా ఆ శిక్షను భరించారు. ప్రభు ద్వారా విడుదల పొందినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ఈ రీతిగా ప్రియులరా, నా గొర్రెలను మొట్టమొదటిగా నా గొర్రె పిల్లలను మేపము, రెండవదిగా నా గొర్రెలను కాయము. నీకు ఆత్మాభిషేకం లేకపోతే నిన్ను నీవే కాపాడుకోలేవు. దేవుని కుమారుడుగా జీవించలేకపోతే అపవాది నీ హృదయంలోనే ఉంది. కుటుంబ యజమానురాలుగా నీ హృదయంలోనే అపవాది పెట్టుకున్నప్పుడు నీ కుటుంబాన్ని కబళించడానికి అపవాదికి నువ్వే ఆస్కారం ఇస్తున్నావు. అందుకనే నీ కుటుంబంలో సంతోషము దుఃఖము రెండు ఆయా సమయాల్లో వస్తాయి, వెళ్ళిపోతున్నాయి. మెజారిటీ నువ్వు దుఃఖమే అనుభవిస్తావు తప్ప సంతోషం అనుభవించవు, ఒక ఆదివారం తప్ప. ప్రియులార, కారణం ఏమిటి? అనింజులైన దేవుని కుమారులుగా లోకంలో జీవవాక్యమైన జ్యోతి చేత జీవించబడవలసిన నీవు అపవాది కుమారుడుగా జీవించడానికి వీల్లేదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందు వెళ్ళి, మూడవదిగా మనం గమనించగలిగితే నా గొర్రెలను మొట్టమొదటిగా గొర్రె పిల్లలను మేపము, రెండవదిగా నా గొర్రెలను కాయము, మూడవదిగా చెప్తున్నాడు నా గొర్రెలను ఏమని చెప్తున్నాడు? మేపము. చూడండి, యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము. నా గొర్రెలను అక్కడ మనం చూద్దాం కాయము, ఆ తర్వాత కాబట్టి గొర్రె పిల్లలను మేపము, నా గొర్రెలను కాయము, తర్వాత నా గొర్రెలను మేపము. ఇక్కడ మనం గమనించగలిగితే ప్రియులరా, ఇప్పుడు గ్రోనప్ అయిపోతూ వస్తున్నాయి కాబట్టి మంద పెరిగిపోతూ ఉన్నది. పెరిగిపోతున్న మందను ఏ రీతిగా సమర్థవంతంగా కాయాలి అన్న విషయాన్ని అపోస్తలుడైన పౌలు ద్వారా అక్కడ మనం గమనిస్తాం. పేతురు ద్వారా అక్కడ చూడండి, ఒక విచిత్రమైన పరిస్థితిని
ప్రభు కలుగ చేసినట్టుగా సంఘంలో మనం చూస్తూ వస్తున్నాం. మనం గమనించగలిగితే చూడండి, అపోస్తల కార్యములు 6వ అధ్యాయాన్ని మనం తీసుకుందాం. 6వ అధ్యాయంలో సంఘం విస్తరణ జరుగుతున్నది. ఆడ అరమరికలు వస్తూ ఉన్నాయి, సంఘంలో విభేదాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళ దగ్గరికి కంప్లైంట్ తీసుకొచ్చినారు, మమ్మల్ని చులకనగా చూస్తున్నారని. కానీ అపోస్తలులు ఏం చెప్తున్నారు? వాక్య ప్రకటన, ప్రార్థన తప్ప మేమేమీ కూడా చేయడానికి వీల్లేదు. కాబట్టి సంఘములో రెండవ లైన్ రావాలి. ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం, నా గొర్రెలను, మొట్టమొదటిగా గొర్రె పిల్లలను మేపుము, గొర్రెలను కాయము, తర్వాత గొర్రెలను మేపుము. కాబట్టి ప్రియులారా, ఈరోజు సంఘ బాధ్యతలు అనేక మందికి అప్పచెప్పబడుతూ వస్తున్నాయి. నేను ఇక్కడ గమనిస్తూ వస్తున్నాను. కానీ బైబిల్లో ఒక వాక్యం ఉంది, యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. కాబట్టి నీకు అప్పగించబడిన బాధ్యత ఎరిగి దానికి కావలసిన దేవుని ఆత్మ నింపుదల కొరకు నువ్వు ఏమాత్రం ప్రార్థన చేస్తూ వస్తున్నావు. ఎక్కడైతే మనం చూస్తూ వస్తున్నాం, ఆ వంట కార్యక్రమం కొరకు 7 మందిని వారు సిద్ధపరిచినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. సిద్ధపరిచిన వారిని అక్కడ మనం గమనించగలిగితే చూడండి, 6వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడిన సంఘము, విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడిన ప్రజలు, విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రజలకు బాధ్యతలు అప్పగించబడతాయి. ఆ బాధ్యతలు అప్పగించబడినప్పటికీ కూడా అక్కడ మనం చూస్తూ వస్తున్న అభిషిక్తులైన దైవజనులు ప్రార్థించగా అక్కడ ఏం జరుగుతున్నదంతా అక్కడ గమనించండి. వారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టి ప్రార్థన చేసి వారి మీద చేతులు ఇచ్చిరి. కాబట్టి ప్రియులరా, దైవజనుడికి విధేయుడిగా జీవించడం అనేది, దైవజనుడు చెప్పిన మాటలు విని ఆ కార్యాలు నిర్వహించడం అనేది నీ జీవితంలో ఒక గొప్ప భాగ్యం. అనేక మందికి లేదు ఈ భాగ్యం. ఎవరికి ఇస్తాడు ఈ దైవజనుడు ఈ భాగ్యం అనేది? అక్కడ మనం వాళ్ళు విశ్వాసంతోనూ పరిశుద్ధతతోనూ నింపబడిన వారు. కాబట్టి నింపబడని వారు కూడా ఉన్నారు, అక్కడ అపవాది చేత శోధించబడుతున్న వారు ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. ప్రియులరా, గొర్రె పిల్లలను మేపుము, గొర్రెలను కాయము, తర్వాత ఏం చేస్తున్నాం? గొర్రెలను మేపుము. ఏ రీతిగా మాదిరికరంగా వాళ్ళని నడిపిస్తూ వస్తున్నాడు. నేకై కాదు అభిషేకం, మీరు అభిషేక్తులుగా ఉండాలి. నా తర్వాత బాధ్యతలు మోసేవాళ్ళుగా ఉండాలి అని చెప్తున్న దైవజనుని మనం చూస్తూ వస్తున్నాం. ప్రియులరా, ఈ యొక్క వ్యవస్థలో నీవు నేను కూడా ఒక పాలిభాగస్తుడమే కదా. చాలామంది అనుకుంటారు కదా, ఇందులో ఉన్న ప్రతి పని కూడా ఆ దైవ సేవకుడు చేసుకుంటాడులే. కానీ ఈ బాధ్యతలో పాలు పంపులు నీకు ఇచ్చాడన్న విషయాన్ని ఎంతమంది గమనిస్తున్నారు? చూడండి, ఎఫ్సీలకు రాసిన పత్రిక మనం చూస్తాం. నాలుగవ అధ్యాయము 11వ వచనం నుంచి గమనిస్తే, జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మటుకు అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమరూపమైన సంపూర్ణత కలవారమగినట్లు ఇలాగ నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులవుటకు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. క్రీస్తు శరీరం అంటే ఎవరు? నీవు నేనే కదా, ఈ సంఘమే కదా. క్షేమాభివృద్ధి ఎవడికి? నీకు నాకే కదా. ఆ క్షేమాభివృద్ధి కొరకే కదా మన రాత్రులు పగలు మేలుకొని ప్రార్థన చేస్తాం. కానీ ప్రభు ఒక బాధ్యతను నీకు అప్పగించినప్పుడు ఎంతగా దేవుని ఆత్మ నడిపితే ఆ బాధ్యత నిర్వహించడానికి ఇష్టపడుతున్నాం, ఎంతగా దైవజనులకు ప్రీతికరంగా బాధ్యతను నిర్వహించడానికి ఇష్టపడుతున్నాం. చూసే దైవజనుడికే ప్రీతికరంగా బాధ్యతను నిర్వహించకపోతే చూడండి దేవునికి ఏమాత్రం మనం లోబడి జీవించే వాళ్ళంగా ఉంటాం. అందుకనే ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. ప్రియులరా, 5 అంతల ఆధిక్యత ప్రభు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. చూడండి 13వ వచనం నుంచి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపర్లుగాను, ఉపదేశాలుగా నియమించును అని చెప్పి ఉన్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. అంతేకాకుండా ఇంకా మనం గమనించగలిగితే చూడండి 16వ వచనం, ఆ తర్వాత 16వ వచనం చివరికి వెళితే, ఆ యొక్క శరీరము క్షేమాభివృద్ధి చెందాలి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. కాబట్టి ఈరోజు కూర్చున్న వాళ్ళందరికీ కూడా విశ్వాసంతో పరిశుద్ధతను నింపబడి ఉన్నవా? నాకేమి బాధ్యత లేదు, నేను వచ్చి కూర్చోవడం, నా పాటికి నేను వెళ్ళిపోవడం కాదండి. నువ్వు క్షేమాభివృద్ధి చెందాలంటే
నీకు ఒక బాధ్యత ఉంది సంఘంలో. నువ్వు దాని కొరకు ప్రార్థన చేస్తే దైవజనుడి ద్వారా బాధ్యత అప్పగించబడుతుంది. నువ్వు నెక్స్ట్ లైన్, సెకండ్ లైన్గా నువ్వు డెవలప్ కావాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. తద్వారా నీ కుటుంబానికి క్షేమం, నీకు క్షేమం. నువ్వు ఆత్మీయంగా ఆశీర్వదించబడినప్పుడు భౌతికంగా కూడా ఆశీర్వదించబడతావు. కాబట్టి ప్రియులరా, అక్కడ మనం గమనించగలిగితే పేతురు ద్వారా ఇన్ని విషయాలు ప్రభువు చెప్తూ వస్తున్నప్పుడు కూడా, ఇవి విన్నప్పటికి కూడా పేతురైతే ఈ ఆధిక్యతలో కొనసాగినాడు. మనం ఎందుకు కొనసాగలేకపోతున్నాం? చివరిగా నా ప్రశ్న, నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను కాయము. గొర్రె పిల్లలను మేపు అనగా పునరుద్ధాన సువార్తకు ప్రత్యక్ష సాక్షి అయితే దేవుని యొక్క శక్తితో సువార్తను నువ్వు ప్రకటించగలవు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడితే దేవుని ప్రజలకు విమోచన కలుగులాగా విజ్ఞాపన ప్రార్థన చేయగలవు. నిన్ను నీవు నంబర్ 1గా చూపించుకోవడానికి ఇష్టపడకపోతే ఇతరులకు బాధ్యత అప్పగించి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయగలవు. ఈ పనులన్నీ అనేక మంది మనం చేయలేకపోతూ ఉన్నాం. కారణం ఏంటి? ఇక్కడ కారణం ప్రభువు చెప్తూ ఉన్నాడు, గమనించండి. యోహాను రాసిన సువార్త చివరిగా 21వ అధ్యాయం అక్కడ ఏమని చెప్తున్నాడు ప్రభువు? 16వ వచనం నుంచి 18వ వచనం నుంచి, నీవు యవ్వనుడై ఉన్నప్పుడు చోటుకి వెళ్ళుచుంటివి, ఎట్టి మరణం వలన దేవుని మహింపరచును, ఇట్లు చెప్పి నన్ను వెంబడించును. చెప్తున్నాడు, నీవు యవ్వనుడిగా ఉన్నప్పుడు నీ ఇష్టంగా పరిగెత్తి వెళ్ళిపోతూ ఉన్నావు. నువ్వు ముసలివాడు అయినప్పుడు ఇంకోటి మీద ఆధారపడాలి. అంటే అర్థం ఏంటి? ఇది భౌతిక సంబంధమైన మరణమా, ఆత్మ సంబంధమైన మరణమా? ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఇది భౌతిక సంబంధమైన మరణం గురించి ప్రభు మాట్లాడటం లేదు. ఈ 3 అంతల బాధ్యత దేవుని పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు విజయవంతంగా నిర్వహించాలంటే నీ శరీరాశ, నేత్రాశ, జీవబుడంబ నువ్వు చనిపోయిన పరిస్థితిలోకి రావాలి. అందుకనే చూడండి, అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే, ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టునైపోకుండా నన్ను నేను నలకొట్టుకొని లోపరుచుకుంటున్నానంటే అర్థం ఏమిటి? ఆయన కూడా శరీరంలో ఉన్నాడు, రక్తమాంసాలతో పనిచేస్తున్నాడు. కానీ శరీర సంబంధమైన ఇచ్చలు ఏ రోజుకా రోజు తీసివేసుకోలేకపోతే దేవుని కార్యాభివృద్ధి అందు ముందుకు కొనసాగలేరు. ఇంకొక మాటను మనం గమనించగలిగితే చూడండి, ఎక్కడది? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 31వ వచనం. నేను దినదినము చనిపోతూ ఉన్నాను. ఈ అనుభవమే నీకు లేకపోతే ఈ 3 అంతల బాధ్యత నువ్వు ఎప్పటికీ నిర్వహించలేవు. ఈ 3 అంతల బాధ్యత నువ్వు నిర్వహించకపోతే నువ్వు అపవాది కుమారుడువే తప్ప దేవుని కుమారుడు మాత్రం కాదు. ప్రియులారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కొంచెం బాధాకరంగా, కఠినంగానే ఉంది, నాకు తెలుసు. నన్ను నేను పరీక్షించుకుంటాను ఈ మాటలు నేను చెప్తున్నాను. కారణమైన గత కాలంలో సంఘ పరిచర్యలో అనేకమైన అనుభవాల మధ్య నేను వెళ్ళాను. ఒకడైతే ఒక పెద్ద రాడ్ తీసుకొచ్చేసాడు. ఆ సమయంలో ప్రభు నన్ను కాపాడకపోతే ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కూడా కాదు. కానీ దేవుని మహాకృపను బట్టి అది వెళ్ళిపోయాడు. నేను చెప్పాను, రాకూడని స్థలం లేక వచ్చావు, అయినా మా దగ్గర నీ దగ్గర ఉన్నంత రాడ్ ఏం లేదు. కానీ ప్రభు నీతో మాట్లాడతాడు. ఇంటికి వెళ్ళాడు. రాత్రి అతనికి భయంకరమైన రోగం వచ్చింది. హాస్పిటల్కి తెచ్చిపోయినారు. డాక్టర్స్ చెప్పేశారు కౌంటింగ్ డేస్, ఇంటికి తెచ్చిపోవాల్సిందని. అప్పుడు వాడికి గుర్తు వచ్చింది, అన్నను పిలుస్తారండి. నాకు ఫోన్ వచ్చింది. ఇంకా సంఘంలో ఉన్న ప్రియుల్ని కొంతమందిని తెచ్చిపోయి ప్రార్థన చేశాం. మిరక్యులస్ హీలింగ్. ప్రియులారా, ప్రభుతో మీరు ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు మీరు చూడగలరు, ఆశ్చర్యకార్యాలు ప్రభువులో రోజు సంతోషించగలరు. అది ఎక్కడున్నా సంతోషించగలరు, అక్కడున్నా దేని గురించి భయపడాల్సిన అక్కర్లేదు. అందుకనే ప్రభు చెప్తున్నాడు కదా, నువ్వు ముసలివాడు అయినప్పుడు ఒకడు నిన్ను పట్టుకొని తీసుకెళ్తాడు. నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళాలి. అందుకని దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడుతున్నప్పుడు ఆ పని నీకు ఇష్టమో కష్టమో కాదు, దేవునికి ఇష్టం ఆ పని. అది నీ ద్వారా జరగాలని ఇష్టం. అందుకనే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు కదా, నేను రోజు చనిపోతున్నాను కాబట్టి మిమ్మల్ని చూసి నేను అతిశయపడుతున్నాను. మీరు సరైన రీతిలో, నేను ఆశించిన రీతిలో ముందుకు వెళ్తున్నారు. అందుకనే పేతురు పత్రికలో కూడా ఒకసారి మనం గమనించగలిగితే చూడండి, 2 పత్రికలే రాసినప్పటికి కూడా
పేతురు పత్రికను ఒకసారి మనం తీసుకుందాం. రెండవ పత్రికలో మొదటి పత్రికలో చూడండి, మొదటి పత్రిక 4వ అధ్యాయం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునడి, అనుసరించక దేవుని ఇష్టానుసారంగా నడుచుకొనుచు ఉండును. మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, గతించిన కాలం చాలును. కాబట్టి ప్రియులరా, ఇది కేవలం పేతురుని అభిషేకించిన ప్రభు పేతురు ద్వారా జరిగించాలని కాదు, నీ ద్వారా, నా ద్వారా. గొర్రె పిల్లలను నువ్వు మేపాలంటే పునరుద్ధాన శక్తితో నింపబడమే కాదు, దేవుని పునరుద్ధానానికి ప్రత్యక్ష సాక్షిగా ఉండాలి. ఆ ప్రభు పునరుద్ధానైన ప్రభు నా హృదయంలో నివసిస్తున్నాడు. రెండవదిగా, గొర్రెలను కాయాలంటే అపవాది మీద సంపూర్ణమైన విజయం సాధించిన అభిషేకం నీకు ఉండాలి. మూడవదిగా, సంఘ విస్తరణలో నీ బాధ్యత ఏమిటో ఎరగాలి. ఎందుకనగా యెహోవా కార్యం అశ్రద్ధగా చేస్తే శాపం. కానీ సంఘం క్షేమాభివృద్ధి చెందినప్పుడు ఆ సంఘంలో నువ్వు కూడా ఉంటావు, నీవు నీ కుటుంబం క్షేమాభివృద్ధి చెందుతుంది. అందుకని ప్రియులరా, శరీరాశ, నేత్రాశ జీవపడం, రోజు రోజు చనిపోయిన అనుభవం మనకు లేకపోతే ఈ వాక్యం అనుసరించి జీవించే అనుభవం ఎప్పటికీ కూడా ఉండదు. అది లేనంత వరకు కూడా అపవాది నీ హృదయంలో ఉంటుంది. నీకు ఏమాత్రం దేవుని ద్వారా క్షేమం జరగదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకలో దీవించును గాక. ఆమేన్.